ఏంటి ఆయన మన నుంచి ఆశిస్తున్నదంటే గమనించండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడో. బైబిల్లో మనం చూసినట్లయితే 3 చేయమంటున్నాడు దేవుడు. 1 ఆయన ప్రేమించమంటున్నాడు, 2 ఆయన వాక్య ప్రకారంగా జీవించమంటున్నాడు, 3 ఆయన్ని సేవించమంటున్నాడు. ఈ 3 దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని బిడ్డలమైన మనము ఆత్మతో హృదయాంతరంగంగా ఆయన్ని స్తుతించి ఆరాధించడం దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అటండి ఈ ఎంటైర్ లోకాన్ని సృష్టించిన దేవుడు ఇద్దరి నుంచే ఆశిస్తున్నాడట, ఇంకెవ్వరి నుంచి ఆశించట్లేదట. కానీ వీళ్ళిద్దరే అసంతృప్తికి గురి చేస్తున్నారు. కర్మ సృష్టి అంతా ఆయన్ని స్తుతిస్తుందట. కీర్తనల గ్రంథం 19వ కీర్తనలు చూసినట్లయితే భూమి ఆకాశములు అంతరిక్షంలో కూడా ఆయన స్తుతిస్తున్నట్టుగా మనకు రాయబడి ఉన్నది. మొత్తం దేవుడు కలుగు చేసిన సృష్టి అంతా కూడా దేవుని మహింపరుస్తుంది. గొట్టలు కొండలు కూడా దేవుని మహింపరుస్తున్నాయి. కానీ దేవుడు వాటి యొక్క స్తుతిని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదట. దేవుడు అనుకున్నాడట, నాకిద్దరి నుంచి సంపూర్ణమైన స్తుతులు కావాలనుకున్నాడట. ఇద్దరు నుంచి సంపూర్ణమైన ప్రేమను కావాలనుకున్నాడట. వాళ్ళిద్దరు ఎవరట? ఒకరు మనిషి, 2 ఏంజల్స్, దేవదూతలు. దేవదూతల నుంచి మనుషుల నుంచి దేవుడు హృదయపూర్వక స్తుతులు కోరుకుంటున్నాడు. ఎందుకండి కతిమా జంతువుల్ని సమస్త సృష్టిని వదిలేసి ఈ దేవదూతల్ని మనుషుల్ని ఎందుకు వారి నుంచే దేవుడు స్తుతులు కోరుకుంటున్నాడండి అంటే, దేవుడు సృష్టించిన సృష్టిలో ఫ్రీ విల్ అనేది, స్వతంత్రం అనేది వీళ్ళిద్దరికి ఇచ్చాడు దేవుడు. ఏంటి స్వతంత్రం? దేవుని మీద తిరగబడే స్వతంత్రం. నువ్వు నాకు లోబడినా ఫైన్, నా మీద తిరగబడతానంటే నేనేమి ఆప్ చేయను. మనిషి దేవుని మీద తిరగబడే స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. దేవదూతలు దేవుని మీద తిరగబడే స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. ఏ వ్యక్తులకైతే నేను స్వతంత్రం ఇచ్చానో ఆ వ్యక్తులు నన్ను స్తుతిస్తే నేను సంతోషిస్తాను. నా బిడ్డ, నా కూతురు నేను ఇంటికి వచ్చిన వెంటనే గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే నేను సంతోషిస్తాను. నా కూతురు ప్లేస్లో నేను ఒక రోబోట్ని తయారు చేసుకుని ఆ రోబోట్ని నేను ప్రోగ్రామింగ్ చేసి నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు డ్రింక్ వేసి నాకు ఇవ్వమన్నప్పుడు ఆ రోబోట్ నేను ఇంటికి తలుపు తీసిన వెంటనే వచ్చి నాకు ఇస్తే అది నాకు సర్ప్రైజ్ కాదు. అది నన్ను సంతోషపరచలేదు. ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేశాను కాబట్టి అది చచ్చినట్టు ఇవ్వాలా. నా కూతురు నాకు వాటర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అసలు నీ దగ్గరికి రానొచ్చు కూడా. ఎందుకంటే స్వతంత్ర ఫ్రీ విల్ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఈ 3. మొట్టమొదటిగా ఆయన ప్రేమించమంటున్నాడు, 2వదిగా ఆయన వాక్య ప్రకారంగా జీవించమంటున్నాడు, 3వదిగా ఆయన సేవ చేయమంటున్నాడు. పరిసయ్యులు యేసు ప్రభువుని అడుగుతూ, అయ్యా ధర్మశాస్త్రంలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, అన్నిటికన్నా కట్ షాట్లో ఒకటి చెప్పంటే యేసేమన్నాడు? 1 కాదు 2 చెప్తానన్నాడు. ఏంటట? మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. ఇందాక చెప్పాను కదా, దేవుడు మన నుంచి ఆశిస్తున్నది 3. 1 ఆయన ప్రేమించడం, 2 ఆయన వాక్యాన్ని చేయడం, 3 ఆయన సేవ చేయడం. మొట్టమొదటిగా ఆయన ప్రేమించడం. 2వ ఆజ్ఞ ఏం చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అలా దేవుని ఆజ్ఞలను అనుసరించడం అంటే బైబిల్ అంతా చూస్తే ఈ 2 ఆజ్ఞల్లోనే మొత్తం బైబిల్ అంతా కూడా ఇమిడి ఉన్నది. 3వదిగా చూసినట్లయితే దేవుని సేవ చేయడం అందరూ చేయట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ 3 నా కొరకు, నీ కొరకు నేను సమస్తం ఇస్తున్నా. నా గురించి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నాకు చేయకపోయినా నాకేమి లోటు లేదు. నువ్వు నాకు చేయకపోయినా అది ఎవరితో నేను చేయించుకోవాలి నాకు తెలుసు. నేను ఇంటికి వచ్చినప్పుడు నా కుమార్తె నాకు గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వకపోయినా నేను రోబోట్తో రప్పించుకోగలను. కానీ నువ్విస్తే నేను సంతోషిస్తాను. నువ్వు నన్ను స్తుతించకపోయినా ఈ చెట్టు స్తుతిస్తుంది, ఈ రాళ్ళు స్తుతిస్తాయి. యేసు ప్రభు ఏమన్నాడండి? యెరూషలేమునకు వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలందరూ హోసన్నా 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 అని స్తుతిస్తుంటే అక్కడ నా పరిసయ్యులు అంటున్నారు, ఈ చిన్న బిడ్డలను నోర్లు మూయించలేవా, వీళ్ళు మాట్లాడుకుని ఉండమని చెప్పలేవా అంటే యేసు ఏమన్నాడు? వీళ్ళ నోర్లు మూయిస్తే రాళ్ళు స్తుతిస్తాయి నన్ను, కానీ నాకు వాళ్ళ స్తుతులు కావాలి. దేవుడు అంటున్నాడు, నేను చెప్పితే చేయడానికి సమస్త సృష్టి నా కాళ్ళ దగ్గరికి వస్తుంది, కానీ నీ దగ్గర నుంచి నేను పరిచర్య కోరుతున్నానని యేసయ్య నీతో నాతో ఈ ఉదయకాల సమయం చెప్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలోనూ నెరవేర్చును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు అందరూ దీవింపబడ్డారని నమ్ముతున్నాను. ఈ వాక్యం యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో నెరవేరులాగున
ఆ యొక్క ఆశీర్వాద ఫలం మీరు అనుభవించేలాగున నాతో ఏకీభవించి ప్రార్థనలో గడపవలసింది కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పట్ల నమ్మకముగా ఉన్న వారి పట్ల బహునమ్మకముగా ఉన్న మా దేవా, నీకు స్తోత్రాలు. పరమదాసీనుడా నా యెహోవా తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రార్థన చేయుచున్నాను. నీ సేవకుడైన నాతో ఏకీభవించి ప్రార్థన చేసిన ప్రతి విశ్వాసిని దీవించండి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి యొక్క జీవితంలో నీ గొప్ప దీవెనగాను నీ ఆశీర్వాదంగాను ఈ వాక్యం ఫలింపచేయమని కోరుచున్నాను. ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యంలో పొందే భాగ్యమును నీ విశ్వాసులమైన మాకు దయచేయమని, అసాధ్యమైనది ఏదీ లేదు, యేసుక్రీస్తు నామములో నేను ప్రతిదీ పొందగలని విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించమని, శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మకు అప్పగించి వేడుకొనుచున్నాను. జీవము కలిగిన మా యెహోవా తండ్రి, ఆమేన్.